హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ రోజు WWE ఫ్యాన్స్ వాళ్ళకు చాలా చాలా షార్ట్ న్యూస్, నిజంగా చాలా బాధాకరమైన న్యూస్. వ్రెసల్ మేనియా 42 నాకు చెప్పాలంటేనే చాలా బాధేస్తుంది. ఏంటిదంటే వ్రెసల్ మేనియా 42 న్యూ ఓర్లాండ్ సిటీలో జరగబోతుందని అందరికీ తెలుసు. ఇది వ్రెసల్ మేనియా 41 కి ముందు ద ఫైనల్ బాస్ ద రాకే అనౌన్స్మెంట్ చేశాడు. కానీ ఇప్పుడు క్యాన్సల్ అయిపోయింది వ్రెసల్ మేనియా 42. ఫస్ట్ ఏమో వ్రెసల్ మేనియా 41 కి ముందు వ్రెసల్ మేనియా 42 లండన్ లో జరగబోతుంది అని చెప్పారు. లండన్ లో వెంబ్లే స్టేడియం లో జరగబోతుందని అందరికి అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ జాన్ సీనా కూడా ఉండబోతున్నాడని జాన్ సీనా కూడా రెస్పాన్స్ అయ్యాడు. కానీ అది కూడా క్యాన్సల్ అయిపోయింది, లండన్ లో జరగబోయేది. ఇప్పుడు ద రాకే అనౌన్స్మెంట్ చేసిన WWE వ్రెసల్ మేనియా 42 న్యూ ఓర్లాండ్ సిటీలో జరగడం లేదు. ఏమైందో ఏమో కానీ WWE వ్రెసల్ మేనియా టోటల్లీ క్యాన్సల్ అయిపోయింది. WWE వ్రెసల్ మేనియా స్థానంలో WWE మనీ ఇన్ ద బ్యాంక్ ని రీప్లేస్ చేస్తారంట. ఇది WWE ఫ్యాన్స్ లకే కాదు, ఇది WWE సూపర్ స్టార్ లకు కూడా చాలా పెద్ద దెబ్బ కొట్టింది ఈ సాడ్ న్యూస్ తోటి. ప్రతి ఒక్క WWE సూపర్ స్టార్ లకు ఒక డ్రీమ్ ఉంటది. ఆ డ్రీమ్ ఏంటిదంటే పెద్ద ఈవెంట్, WWE వ్రెసల్ మేనియా లాంటి పెద్ద ఈవెంట్ లో ఒక్క మ్యాచ్ ఆడి ఒక్క మ్యాచ్ గెలిచి నేను వెళ్ళిపోవాలి అని ఉంటది. కానీ ఇప్పుడు అలాంటిది వ్రెసల్ మేనియా 42 క్యాన్సల్ అయిపోయింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. మాకు కాదు, WWE ఫ్యాన్స్ లకు కాదు, WWE సూపర్ స్టార్ లకు కూడా చాలా పెద్ద షాడ్ న్యూస్ ఇది. WWE వ్రెసల్ మేనియా 42 ని క్యాన్సల్ చేసి WWE మనీ ఇన్ ద బ్యాంక్ 2026 లో వ్రెసల్ మేనియా స్థానంలో మనీ ఇన్ ద బ్యాంక్ ని పెట్టబోతున్నారు. అందరూ ఈ వ్రెసల్ మేనియా లాంటి పెద్ద ఈవెంట్ ని చూస్తారు. వ్రెసల్ మేనియా లాంటి పెద్ద ఈవెంట్ ని ఎక్కువగా చూసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాను రాను WWE ఫ్యాన్స్ మొత్తం తగ్గిపోతారు. నాకైతే తెలిసి కన్ఫామ్ గా తగ్గిపోతారు. ఎందుకు WWE ఫ్యాన్స్ తగ్గిపోతారు అని అంటే, ఫస్ట్ మిస్టేక్ ఏం చేసిందంటే WWE పప్పులో కాలు వేసింది. ఆ పప్పులో కాలు వేయడం అంటే ఏంటిదంటే, ఇది ఫస్ట్ మిస్టేక్ WWE చేసింది. WWE సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ నుండి వెళ్ళిపోయి WWE నెట్ఫ్లిక్స్ తోటి చేతులు కలపడం, ఇది చాలా పెద్ద తప్పు చేసింది WWE. దీని వల్ల ఏం ప్రాబ్లం ఉంది అని అంటే, దీని వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటిదంటే చిన్న చిన్న పిల్లలు కూడా WWE ఫ్యాన్స్ ఉంటారు, అండ్ ముసలి వాళ్ళు కూడా చాలా పెద్ద WWE ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ చూస్తారు? నా ఫోన్ లో వాళ్ళు వస్తుందని ఇప్పటికీ తెలియదు వాళ్ళకి. WWE టీవీలో రావడం లేదు బ్రో, WWE ఎక్కడ ఏ ఛానల్లో వస్తుందని చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు. నిజంగా WWE ఎక్కడ వస్తుంది బ్రో, WWE రావడం లేదు టీవీలో అని చాలా మంది చాలా రకాలుగా నాకు అడుగుతున్నారు. ఏ ఛానల్లో వస్తుంది బ్రో WWE అని. కానీ వాళ్ళకు ఎలా చెప్పాలి నేను WWE నెట్ఫ్లిక్స్ లో వస్తుంది అని? రెండోసారి కూడా WWE పప్పు కాలు వేసింది. ఏంటిదంటే ఈ WWE వ్రెసల్ మేనియాని క్యాన్సల్ చేయడం, వ్రెసల్ మేనియా 42 ని క్యాన్సల్ చేయడం. దీని వల్ల చాలా పెద్ద ప్రమాదమే ఉంది WWEకి. నిజంగా చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మాత్రం తగ్గుతూ ఉంటారు. WWE ఎక్కడ వస్తుంది, WWE ఏం చేస్తుంది అని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. వ్రెసల్ మేనియా అయితే పోయింది. వ్రెసల్ మేనియా పోయిందో లేదో ఇంకా కన్ఫర్మ్ అప్డేట్ ఏం WWE నుంచి రాలేదు. రూమర్స్ వస్తున్నాయి అని అంటే, రూమర్స్ అంటే ఇక కన్ఫర్మ్ అనుకోవాలి. ఇక చూడు, అది కన్ఫర్మ్ అప్డేట్ అనుకోవాలి. అది WWE వ్రెసల్ మేనియాకు ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ప్లేస్ రీప్లేస్ చేయొచ్చు. ఇంకా ఏం అప్డేట్ ఏం రాలేదు WWE నుంచి. అప్డేట్ రాగానే నేనైతే ముందుగానే పెడతాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నిన్న కోడి రోడెస్ రావడంతో ఇక చూడు, వీళ్ళ నలుగురి మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచెస్ ఏర్పడ్డాయి మనీ ఇన్ ద బ్యాంక్ లో. వీళ్ళ నలుగురి మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది మనీ ఇన్ ద బ్యాంక్ లో, ఇక ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు ట్రిక్ విలియమ్స్ TNA వరల్డ్ ఛాంపియన్ ని గెలుచుకున్నారు. ఊరి నాయను కొత్తగా ఛాంపియన్ ని గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్ ట్రిక్ విలియమ్స్. ఈ రోజు AEWలో హిస్టరీని సృష్టించాడు ఇతను, ఆడమ్ పేజ్. ఇతను AEW వరల్డ్ ఛాంపియన్షిప్ కి నంబర్ 1 కంటెండర్ అయ్యాడు ఈ రోజు. ఊరి నాయను, ఇది మాత్రం గ్రేటెస్ట్ న్యూస్.
ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ లో పోరాడబోతున్నాడు యాడమ్ పేజ్ జాన్ మాక్స్లీతో. ఓరి నాయనో, ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ది డేంజరస్ జాన్ మాక్స్లీతో పెట్టుకుంటున్నావు బాబు యాడమ్ పేజ్, కొంచెం జాగ్రత్త. వీళ్ళిద్దరి మధ్యలో విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్. ఓరి నాయనో, టోనీ స్ట్రోమ్ వర్సెస్ మర్సిడీస్ మోన్, వీళ్ళిద్దరి మధ్యలో విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ అంటే ఇక రెస్సల్ మీనియా లెవెల్ అనుకోవాలి ఏఈడబ్ల్యూ లో. ఓరి నాయనో, నిజంగా నెక్స్ట్ రెస్సల్ మీనియా ఏదైనా ఉందా అంటే ఇది ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ అనుకోవాలి. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ అంటే సేమ్ టు సేమ్ రెస్సల్ మీనియా అనుకోవాలి. సేమ్ టు సేమ్ రెస్సల్ మీనియా లాగానే ఉంటది. ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్. ఇది సేమ్ టు సేమ్ రెస్సల్ మీనియా లాగానే ఉంటది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటది నిజంగా. జూలై 13వ తేదీన ఆదివారం ఉదయం 4:30 ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ స్టార్ట్ అవుతుంది. చూసుకోండిగా, ఇంకా 48 రోజులు మాత్రమే మిగిలింది. డబ్ల్యూడబ్ల్యూఈ లాగా రెస్సల్ మీనియా లెవెల్లో మ్యాచెస్ అవుతాయి ఈ ఈవెంట్ లో. డోంట్ మిస్ ఇట్ గాయ్స్. నిజంగా చూడండి, ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ ఎక్కడ వస్తుంది అంటే యూరో స్పోర్ట్ లో వస్తుంది. వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. డబ్ల్యూడబ్ల్యూఈ దీని ముంగట డబ్బా అనుకోవాలి. నిజంగా ఏఈడబ్ల్యూ బ్రాండ్ ముంగట చాలా డేంజరస్ మ్యాచెస్ ఉంటాయి. చూడండి, ఏఈడబ్ల్యూ ముంగట డబ్ల్యూడబ్ల్యూఈ అసలు పనికి రాదు. అంత లెవెల్లో మ్యాచెస్ అవుతాయి. చాలా డేంజరస్ మ్యాచెస్ అవుతాయి. చూడండి, చాలా ఇంట్రెస్ట్ అవుతుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.